పిఠాపురం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన నియోజకవర్గం. గత ఎన్నికల దగ్గర నుంచి అంతకుముందు పిఠాపురం అంటే ఆధ్యాత్మికంగా వేరే అంశాల్లో కొంతమందికి మాత్రమే పరిచయమైన ప్రాంతం. కానీ ఈనాడు పిఠాపురం అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేసి అత్యధిక ఘన విజయాన్ని సాధించడం. సో ఈ పరిస్థితుల్లో మొన్న వరద ముప్పుకు పిఠాపురం నియోజకవర్గంలో చాలా గ్రామాలు నీట మునిగి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన నేపథ్యం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. స్థానిక టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇలాకాలో పిఠాపురంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించి విజయం సాధించి డిప్యూటీ సీఎంగా ఉన్న ఆ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఇంకా హై టెన్షన్ హై వోల్టేజ్ ఏ రకంగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పులు 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఆ ప్రాంతానికి న్యాయం జరిగింది. ఆ తర్వాత దాని కంటిన్యూషన్ జరగలేదు. 19 నుంచి 24 వరకు కూడా ఎక్కడ గొంగలి అక్కడే అన్న తీరుగా ఉంచడం వల్ల ఈరోజు పిఠాపురానికి ఈ దుస్థితి పట్టింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కన్నీళ్లు తొడవలేనివి. అంత దారుణంగా అన్నదాత కష్టాల పాలయ్యాడు. ఏ మొహం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనకు వస్తారంటూ టీడీపీ జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. జగన్ గోబ్యాక్ అంటూ కూడా వీళ్ళు ఆందోళన చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఒక ఉద్రిక్త పరిస్థితులు పిఠాపురంలో చోటు చేసుకున్నాయి. అయితే అసలు పిఠాపురానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇందులో వాస్తవాలు రాజకీయ పరంగా విమర్శిస్తున్నారా, వాస్తవాలు ఉన్నాయా? టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వర్మ గారు నమస్తే. నమస్తే అండి. వర్మ గారు, ఏంటి పిఠాపురంలో మొన్న మనం చూసాం, మీరు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు చాలా దారుణమైన పరిస్థితి, గతంలో ఎప్పుడూ లేని దుస్థితి. దీనికి గత ప్రభుత్వం చేసిన తప్పులు అన్నది ప్రధానంగా కూటమి పార్టీ మీలాంటి నేతలు దాన్ని విమర్శిస్తున్నారు. అది విమర్శల వరకే ఉందా, ఏదో అనాలని అంటున్నారా? అందులో వాస్తవాలు ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాగుతుంది. ఏ ప్రాంతాల్లో ఆయన చూస్తున్నారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఈ రోజు ఈ వరద పర్యటన చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన అర్హత లేదు. ఎంచేదంటే ఈ రైతాంగాన్ని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఏలే రాజనీకరణ 2018 ఎండింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి ఇప్పుడు ఎక్కడైతే పర్యటన చేస్తున్నాడో రవణక్కపేటలో పన్నులు ప్రారంభించిన దాన్ని ఈ పిచ్చి జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ రోజు ఈ వరదలకి కారణం, ఈ రైతులు కన్నీళ్లు పెట్టడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. ఎంచేదంటే అది బాటికి ప్రాజెక్ట్ అవును. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ని దీని ముందు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ 6 సంవత్సరాలు పోరాడి 1,00,000 సంతకాలు ఉద్యమం చేసి 1,00,000 సంతకం చంద్రబాబు నాయుడు పెట్టి పాదయాత్రలో రైతుల ఇబ్బంది చూసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి వచ్చినట్టునే ఈ ఏలే రాజనీకరణ ప్రారంభిస్తే 176 కోట్లతో ఈ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పేరుతో క్యాన్సిల్ చేయడం వల్ల ఈ రోజు మళ్ళా ప్రారంభించాలంటే ప్రభుత్వానికి 856 కోట్లు రీఎస్టిమేషన్ అయింది. ఈ 3 నెలల్లో మేము దాన్ని రీఎస్టిమేషన్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం ఈ పిఠాపురానికి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎంచేదంటే ఈవేళ అసలు సొంతగడ్డ కొండకాలం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళడానికి ముఖం చాటేసి, అక్కడికి వెళ్ళడానికి సిగ్గేసి ఈవేళ నాగులేపల్లి రవణక్కపేటకి వెళ్తా ఉన్నాడు. ఎందుకు గొల్లప్రోల్లో నువ్వు దిగలేదు? అదే గొల్లప్రోల్లో కాపు నేస్తంలో నేను ఈ ప్రాజెక్ట్ ని మొదలెడతానని సాగ తీసుకుని చెప్పావు కదా, ఎందుకు మొదలు పెట్టలేదు? ఇది పిఠాపురం రైతాంగం అడుగుతుంది. ఏ ముఖం బట్టి పిఠాపురం వచ్చామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కానీ ఈవేళ మేము అసలు ఆపాలని అనుకున్నాం, సంస్కారం కాదని మేము ఆపలేదు. వేళ అసలు పిఠాపురంలో అడుగు పెట్టనీయం. అంటే ఒక మరి మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఈ నియోజకవర్గానికి ఆధునీకరణ నిధులు వస్తే నువ్వు ఆపేశావు. అలాగే పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గానికి 2 ఇబ్బందులు. నీళ్లు లేకపోతే ఎండిపోద్ది పిఠాపురం, వరదలు వస్తే మునిగిపోద్ది. 2 నష్టాలు కూడా రైతులకే, రైతులే నష్టపోతారు. అది దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు
పాదయాత్రలో రైతుల ఆక్రందన చూసి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1800 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నం మొదలెట్టాం. 5 ఏళ్ళు సస్యశ్యామలంగా పండిన పురుషోత్తపట్నం జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆపివేయడం జరిగింది. అదేవిధంగా ఏలేరు ఆధునీకరణ ఆపివేయడం జరిగింది. నా సీటు సమయంలో కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగింది ఈ 2 ప్రాజెక్టులే. అవును, పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించండి, అలాగే ఏలేరు ఆధునీకరణ మీరు ఇచ్చిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపివేశాడు, మళ్ళీ తిరిగి ప్రారంభించాలని నేను అడగడం, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగానే పురుషోత్తపట్నం మొన్న పంటలు పండాయంటే, ఊడుపులు అయ్యాయంటే చంద్రబాబు మొదలెట్టిన పురుషోత్తపట్నం కారణం. అదేవిధంగా ఆధునీకరణ ఈవేళ ముంపులు మునిగిపోయాయంటే, 1000 ఎకరాలు పోయినాయి అంటే, కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఒక పిఠాపురే కాదు, జగంపేట, పత్తిపాడు, పెద్దాపురం మొత్తం రైతాంగం యొక్క ఉసురు ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తగులుతుంది. కావాలని ఆపివేయడం జరిగింది. ఓకే, నువ్వు ఆ రోజు గొల్లప్రోల్లో మాట ఇచ్చింది, మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? మాట నిలబెట్టుకోకుండా మళ్ళీ ఎందుకు వచ్చావు ఈ పిఠాపురం చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంత రైతుల యొక్క బాధలు, ఇన్ని కన్నీళ్లు, ఇంత ఆర్థిక నష్టం జరుగుతుంటే నువ్వు తగుదునామా అని చెప్పి ఎలా పిఠాపురం వచ్చావు? రావడానికి సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఓకే. ముందస్తుగా మరి మీ మీద ఏమైనా హౌస్ అరెస్ట్లో లేకపోతే ఆ రకమైన పోలీసు బందోబస్తులు అలాంటివి ఏర్పాటు చేశారా? ముందస్తుగా అన్ని బందోబస్తులో ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదు, చంద్రబాబు పరిపాలన. అతనికి మా చంద్రబాబు, మా పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ బందోబస్తు ఇచ్చారు ఈవేళ. అవునా? మేము ఇదే దాని మీద జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు చెయ్యమని చెప్పి నియోజకవర్గం ఏలేరు ఆధునీకరణ మళ్ళీ ప్రారంభించాలి, ఇచ్చింది పాడు చేశారు, ఇల్లు రద్దు చేశారని మేము పాదయాత్ర మొదలెడితే 500 పోలీసులతో లాఠీచార్జ్ చేసి మా మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మమ్మల్ని అరెస్ట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ రైతులకి కన్నీళ్లు కార్చడానికి వచ్చాడు ఈయన. అవన్నీ కూడా దొంగ కన్నీళ్లు. ఈవేళ వచ్చింది కూడా మోసపూరిత పర్యటన. పిఠాపురం నియోజకవర్గానికి రైతులకి మోసం చేసిన వ్యక్తి, అన్యాయం చేసిన వ్యక్తి, ఈవేళ కన్నీరు పెట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈవేళ ఎక్కడో 2 ఊళ్ళు సొంత ఊళ్ళకి వెళ్ళి ఈవేళ అక్కడ కన్నీళ్లు కాల్చి వెళ్ళిపోతున్నాడు. ఎంచేత ఎక్కడైతే సుత్తగడ్డ, కొండకాలవ ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే జగనన్న కాలనీ పేరు ఇచ్చాడో 40 ఎకరాలు 15 కోట్ల స్కామ్తో వరదల్లో మునిగిపోయేది, వెళ్ళడానికి దారి లేనిది, 2000 సైట్లు ఇచ్చారో అక్కడికి వెళ్ళి చూడాలి జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కాదు. అది చూస్తే ఈవేళ వాళ్ళకి మంచినీళ్లు మనం పట్టుకెళ్ళలేని పరిస్థితి. అయినా సరే మనం వేరే విధంగా వాటిని ప్లాన్ చేస్తున్నాం, భోజనాలు పెడుతున్నాం, వాళ్ళకి నష్టం తీరుస్తున్నాం. నువ్వు ఆ వరదల్లో ఇల్లులు ఎలాగిచ్చావు? జగనన్న కాలనీలన్నీ కూడా పిఠాపురంలో నీటిమయం, కమిషన్ల కోసం ఈయన ఇచ్చాడు. ఆ విధంగా పిఠాపురాన్ని నష్టపరిచారు. ఈవేళ వరదలకి మునిగిపోవడానికి, ఈ కార్యక్రమాలకి జరగడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి. ఓకే, వర్మ గారు, గతంలో దీనికి సంబంధించి మీరు ఏదో పాదయాత్ర కూడా పిలుపునిచ్చినట్టున్నారు కదా? ఇచ్చాడు. ఓకే, ఒక్క నిమిషం అండి, అది కూడా ఆ విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, ఒకసారి ప్లే చేద్దాం. అది ప్లే చేయండి అమ్మా, అప్పుడు ఏం జరిగిందని. ఆడియో ఇవ్వండి. అది చంద్రబాబు నాయకత్వంలో పురుషోత్తపట్నం తెచ్చి పిఠాపురాన్ని సస్యశ్యామలం చేశాం. అదే విధంగా వరదలకు మునిగిపోతుంటే ఏలేరు వరదలకి మా పిఠాపురం రైతులకి ఏలేరు 2వ ఫేజ్ 140 కోట్లతో తెచ్చి రైతులను ఆదుకుని పనులు ప్రారంభిస్తే ఆ పనులు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కలిసి టెండర్లు క్యాన్సిల్ చేశారు. మీ ఇష్టం వచ్చినట్టు టెండర్లు వేసుకోండి, మేము అడగాం. 18 నెలల్లో ఎందుకు టెండర్ పిల్లలేదని అడుగుతున్నాం. వరదల్లో మునిగిపోతున్నాం. వరద రాకూడదని 2వ దశ మేము తీసుకొస్తే వరదల్లో మీ మానాన్ని మీరు పరండి రైతులని చెప్పి సముద్రంలో మమ్మల్ని కలుపుతున్నారు. మేము సముద్రంలోకి వరద నీరు కలిపితే మీరు ఆ వరద నీరులో రైతులు కలిపారు. మేము ఒకటి అడుగుతున్నాం, ప్రభుత్వం దృష్టిలో పెట్టడానికే మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం. ప్రభుత్వానికి వినిపిస్తాం. తక్షణం కూడా ఫేజ్ 2 2వ దశ పనులు ప్రారంభించండి, మా రైతులను ఆదుకోండి. మొన్న 23,000 క్యూసెక్కులు ఎంపీ, ఎమ్మెల్యే అసమర్థత వల్ల మా పిఠాపురానికి వదలడం వల్లే
మేమంతా సర్వనాశనం అయ్యాం. అటువంటి రైతన్న కోసం పాదయాత్ర చేయకూడదండి. పోలీసులతో అడగదొక్కుతారా? పోలీసులను ఎంతమందిని పెడతారు మా మీద? రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు పిఠాపురాన్ని. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రైతుల పక్షాన ఉంటాం. మీరు ఎన్ని అరెస్టులన్నా చేయండి, కేసులు పెట్టుకోండి. మేము ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని దండం పెట్టి అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఏలేరు 2వ దశ ప్రారంభించండి. అది టీడీపీ ఐఎల్లో వచ్చింది కదా అని రద్దు చేయడం కాదు. ఇక్కడ కావాల్సింది రైతులు. జెండాలు 2 పక్కకు పెడదాం. దమ్ముంటే ఎంపీ కూడా నాతో పాదయాత్ర రండి. జెండాలు పక్క పెట్టి ప్రజలకు మేలు చేద్దామని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే, మీ అరెస్టులు అవి జరిగినాయి అండి? అప్పుడు అరెస్టులు జరగడం, మా మీద 4 కేసులు పెట్టడం కూడా జరిగింది. ఆ, ఎంచేదంటే సమస్యని పైకి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్స్పోజ్ చేయనీలేదు. కేసులతో దాన్ని తొక్కేయడం, ఉక్కుపాదుతో తొక్కేయడం జరిగింది. ఆయన కాపు నేస్తానికి వచ్చినప్పుడు కూడా మేము ఉన్న పోలీసులు మమ్మల్ని ఆపేశారు. రిప్రజెంటేషన్ వెళ్ళడానికి కూడా మాకు అప్పుడున్న ఎస్పీ కానీ కలెక్టర్ కానీ అనుమతి ఇవ్వలేదు. రిప్రజెంటేషన్, రైతుల రిప్రజెంటేషన్. ఇక్కడ కాపు నేస్తంలో నేను ఆధునీకరణ చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు ఆయన. 2 నెలల్లో మొదలెడతానని చెప్పి మాట ఇచ్చి ఆ మాట కూడా నిలబెట్టుకోలేదు. అంటే 176 కోట్లతో అయిపోయే ప్రాజెక్టు ఈవేళ 850 కోట్ల రూపాయలకి టెండర్ ఎస్టిమేషన్ జరిగింది. అంటే దాన్ని బట్టి ఈ ప్రభుత్వానికి ఇటువంటి ఎంత అన్యాయం చేశాడో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారిని కోరితే ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనే నేను చేసి తీరుతానని చెప్పి ఆయన మాట పూర్వకంగా కూడా నా సీటు సమయంలో పబ్లిక్ మీటింగ్ లో మాట ఇచ్చారని చెప్పి మీకు తెలియజేస్తాను. ఓకే, ఇది ప్రశాంతంగా ఈ టూర్ జరిగే పరిస్థితి అయితే కనిపిస్తున్నదా అక్కడ? ఎందుకంటే జనసేన వాళ్ళు కూడా చాలా ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు. రైతులు తిరగబడుతున్నారు ఎక్కడక్కడ కూడా. దాదాలు సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది. ఎవరిని వీడియోలు తీయట్లేదు. అంతా రైతులు తిరగబడతారు. ఎంత తిరగబడరు? అంతా జలమయం అయిపోయింది. జగనమన్న జలమయం అంతే. టోటల్ మునిగిపాటు. బుడమేర మునిగిపోయింది విజయవాడ అంతా. ఇటు ఏలేరు కింద 5 నియోజకవర్గాలు మునిగిపోయినాయి. ఇంకా ఏది ఉన్నా సరే అన్ని కూడా అతను పట్టించుకోకుండా అశ్రద్ధతో ఓన్లీ లిక్కర వ్యాపారం మీద ఆధారపడడం వల్ల వచ్చిన నష్టాలన్నీ ఇవన్నీ. సో మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ప్రాంతానికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ హామీలు ఇవ్వడం జరిగింది. మరి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించి ఏమైనా వర్క్ చేస్తున్నారండి? వర్కులు ఆల్రెడీ కూటమి గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేము అందరం కూడా దీని మీద దృష్టి పెట్టాం. దాంతో ఎస్టిమేషన్లు, రఫ్ ఎస్టిమేషన్లు, టెంటేటివ్ ఎస్టిమేషన్లు తయారు చేశారు. అది 850 కోట్లు అయింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు బస్సులో పిఠాపురంలో జరిగిన వరద పరిస్థితి అంతా తెలియజేశాను. ఇది వరకు 1,00,000 సంతకాలు ఉద్యమం చేసినప్పుడు 1,00,000 సంతకం పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం వచ్చిన మాట కూడా జ్ఞాపకం చేశాను. ఆ రోజు సభలో నేను అధికారంలో వచ్చిన వెంటనే ఏలేరు ఆధునీకరణ చేస్తానని మాట ఇచ్చిన సందర్భం కూడా గుర్తు చేశాను. దాంట్లో భాగంగానే ఆయన వెంటనే వచ్చిన తర్వాత ఏలేరు ఆధునీకరణకి నిధులు ఇచ్చి టెండర్ పిలిచి పనులు ప్రారంభించారు, శంకుస్థాపన చేసి. ఆయన స్వయంగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ దాన్ని ఇతను ఆపివేయడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వంలో నా సీటు త్యాగం చేసినప్పుడు నేను అడిగింది పురుషోత్తపట్నం, ఏలేరు ఆధునీకరణ రెండింటికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. నేను ఎట్టి పరిస్థితుల్లో చేస్తానని చెప్పి ఆ రోజు స్టేజ్ మీద మాట ఇచ్చారు. ఇచ్చిన ప్రకారం ఎస్టిమేషన్స్ తయారు చేశారు. నిన్న కలెక్టర్, ఎస్సీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఎస్టిమేషన్ చూపించారు. ఆ ఎస్టిమేషన్ వాల్యూ 850 కోట్ల రూపాయలు. వెంటనే దీనికి టెక్నికల్ టీం అందరితోటి మాట్లాడి కూటమి గవర్నమెంట్ లో ఈ ప్రాజెక్ట్ మనం చేద్దామని చెప్పి సానుకూలంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా బస్సులో వరద వివేచన చేయడానికి వచ్చినప్పుడు మాట ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు పరిస్థితి ఏంటండి? గత 3 రోజుల క్రితం వేరు, ప్రస్తుతం వర్షాలు అవి లేవు కాబట్టి ఇప్పుడు అంతా నీరు మాక్సిమం తగ్గిందండి. థైలాండ్ లో 1-2 విలేజ్లు తప్పితే మాక్సిమం నీరు తగ్గింది. ఓకే, కలెక్టర్, జిల్లా అధికారులు, ఎంఆర్ఓలు అందరూ కూడా ప్రజల ఎన్విరాన్మెంట్, ఇది వ్యవసాయ నష్టం ఏం జరిగిందో దాని పనిలో ఉన్నారు. అలాగే చేనేత కార్మికులకి ఏం నష్టం అయిందో, ప్రతి పేదవాళ్ళకి ఏం నష్టం అయిందో, ఇల్లులు ఏం పడినాయో చంద్రబాబు నాయుడు గారు మట్టి వినూత్నంగా ఎవరికి ఏ నష్టం జరగకుండా ఉండే విధంగా కార్యక్రమం జరుగుతుంది. అటు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు, ఇటు మా స్థానిక ఎమ్మెల్యే కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మేము కూడా ఎక్కడికక్కడ వదలకుండా నియోజకవర్గం అంతా తిరుగుతున్నాం. ఎక్కువ ఎఫెక్ట్ ఏ ప్రాంతాలకు జరిగింది వర్మ గారు?
ఇప్పుడు ఆ ప్రాంతాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తున్నారా? ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేసరికి పిఠాపురం మండలంలో జరిగిందండి, గొల్లప్రోడ్ ఓకే. మండలంలో మేజర్. సో ఈయన అక్కడికి రావట్లేదా మరి? కూడా పైన గట్లు తెగిపోవడంతో, ఓకే, దప్పకాల దగ్గర గట్లు తెగిపోవడంతో కొత్తపల్లి మండలం మీద పడింది, లేకపోతే ఓకే. కొత్తపల్లి మండలం ఉండకపోవడం. దాని వల్ల ఇప్పుడు ఎఫెక్టెడ్ విలేజెస్ 3-4 విలేజెస్ ఉన్నాయి. ఓకే, ఎన్ని ఎకరాలు పంట నష్టం వచ్చిందండి ప్రస్తుతం? ఇప్పుడు అక్కడ వేసిన పంట దగ్గర లేదంటే ఒక 18,000 నుంచి 20,000 ఎకరాలు ఓన్లీ మా నియోజకవర్గంలోనే ఉంటుంది మినిమం. ఓకే, అంత మినిమా? అది కాకుండా హార్టికల్చర్ అదొక 1000-1500 హార్టికల్చర్ ఉంటుంది. ఓకే, పశు నష్టం ఉంది. గండ్లు 33 గండ్లు పడ్డాయి. ఇప్పుడు ఆ గండ్లు పూడ్చారా పోనీ? ఇంకా ఇప్పుడు పోడ్చడం కుదరదు కదండి. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు నేను ఇది అంటున్నానంటే ఈ రోజు నుంచి మళ్ళీ వాయుగుండం ఉందట, బంగాళాఖాతంలో మరొక వాయుగుండం ఏర్పడుతుంది. లేటెస్ట్ బ్రేకింగ్. అవి ప్రిపేర్ అవుతున్నాయండి. ఒక శాండ్ బ్యాగ్స్ చేసి ఇప్పుడు టెంపరీగా శాండ్ బ్యాగ్స్ చేసి మట్టి చేయగలరు తప్పితే పర్మనెంట్ స్ట్రక్చర్ చేయలేరు, టైం పడుతుంది. సరే, ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఏమైనా వరద వచ్చినా 200 మీటర్లు 300 మీటర్లు ఉంది ఒక్కొక్క గడ్డి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏమైనా వరద వచ్చినా వర్షాలు ఎక్కువైనా మళ్ళీ ఇబ్బందేనా? దానికి ఆ ప్రాబ్లం లేకుండా టెంపరీగా శాండ్ బ్యాగ్స్ తో చేసేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు అనుకున్నట్లుగా ఏదైతే ఎఫెక్టెడ్ ఎక్కువ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారి స్కెడ్యూల్ ఉందా ఈరోజు? ఆ ప్రాంతాలు లేదండి, ఆయనకి కావాల్సిన ప్రాంతాలు 2-3 సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడే ఆయన ఎక్కడైతే తిరగబడతారో జనం అక్కడికి వెళ్ళట్లేదు. ఎక్కడైతే సానుకూలంగా పార్టీకి ఉంటుందో అక్కడికి వెళ్తున్నాడు అంతే. ఓకే, అసలు వెళ్ళవలసింది ఇతను కాపు నేస్తం మీటింగ్ ఎక్కడైతే పెట్టాడో అది శుద్ధగడ్డ, కొండకలవ. ఇప్పుడు వర్మ గారు మన లైవ్ లో ఇప్పుడు అది లైవ్ వస్తున్నది, ఇది డైరెక్ట్ లైవే జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏ ప్రాంతం అండి? అది నాగులాపల్లి, రావణక్కపేట తిరుగుతున్నారు. ఓకే, అక్కడేం ఎఫెక్ట్ లేదా? పొలాలు ములిగినాయి. నేను ఇప్పుడు చెప్పాను కదా, గడ్డి పడ్డం వల్ల పొలాలు ములిగినాయి. ఓకే, అదంతా మీ ప్రభుత్వం వల్ల, మీ వల్లే ఇవన్నీ వచ్చినాయి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి వరదలు రాలేదు, ఇలాంటి కష్టాలు రైతులు పడలేదు అని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడే పరిస్థితి. ఏమండి, ఇందులో ముసుగులో గుద్దులాట్లేదు. దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏలేరు ఫేజ్ 2 రివర్స్ టెండరింగ్ పేరుతో క్యాన్సిల్ చేసావా లేదా జగన్మోహన్ రెడ్డి? అందులో ఏదైనా అవినీతి జరిగితే నీ ప్రభుత్వం ఉంది కదా, వెంటనే పట్టేసుకుని నువ్వు కొత్త టెండర్ పిల్లాలా అక్కర్లేదా జగన్మోహన్ రెడ్డి? నువ్వు 4 ఏళ్ళకి 3.5 ఏళ్ళకి వచ్చి ఇలా సాగదీసి చెప్పావు, రేపు ఇచ్చేస్తున్నా అని చెప్పిన మాట నిలబెట్టుకోవాలా లేదా జగన్మోహన్ రెడ్డి? ఈవేళ వరద ప్రాంతానికి రావాల్సిన అర్హత లేదు నీకు. సంస్కారమైన కూటమి పార్టీ ఉంది కాబట్టి నిన్ను తిరగనిస్తున్నాం. లేకపోతే తిరగనివరా? ఒక క్రమశిక్షణ గల నాయకుడి కింద పనిచేస్తున్నాం చంద్రబాబు కింద కాబట్టి నిన్ను తిరగనిస్తున్నాం. అంటే హెచ్చరిస్తున్నారా జగన్? ప్రతిపక్షాన్ని ఎప్పుడైనా ఈ విధంగా గౌరవించావా అసలు? కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నారా మీరు? హెచ్చరించడమే. ఆయన చేసిన పనులు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు తిరగనిచ్చాడండి? లోకేష్ తిరగనిచ్చాడా? ఎన్ని వరదలు వచ్చినప్పుడు లోకేష్ పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మేము టైంలో మొత్తం గ్రామాలన్నీ ఉపాధి హామీలో సీసీ రోడ్లన్నీ కూడా మేము చేసాం. 60% సీసీ రోడ్లు చేసాం. అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ. ఓకే, ఈవేళ ఇతను పరిపాలన మీద దృష్టి పెట్టకుండా, రైతులకు సపోర్ట్ గా దృష్టి పెట్టకుండా, అటు పోలవరాన్ని నాశనం చేసి, ఇటు ఏలేరుని నాశనం చేసి, అటు వచ్చి పట్టిసీమను నాశనం చేసి, మొత్తం ఇరిగేషన్ వ్యవస్థను నాశనం చేసి రైతులను రోడ్డు ఎక్కించాడు. ఓకే, వర్మ గారు, ఒక్క విషయం అక్కడ మనకి చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఎటువంటి ఆదరణ లేదు, ఎవరో పట్టించుకోరు అన్నారు. అక్కడ చూస్తే పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చింది. మరి వాళ్ళందరూ ఎవరు జిల్లా అంతా ఇక్కడే ఉన్నారు కదండి? జిల్లా అంతా ఇక్కడే ఉన్నారు కదా. ఏంటి జిల్లా అంతా ఉండడం? మొత్తం కాకినాడ జిల్లా అంతా ఆయన కూడా ఉన్నారు. ఓకే, అంటే దీనికి కూడా ప్రజలను తరలించారా ఏంటి జనాల్ని? కాకినాడ జిల్లా అంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చారు. సో ఇది ఇక్కడతో ఆగుతుందా? ప్రజల సమస్యల మీద ముందుకు సాగే పరిస్థితి ఉంటుందా, లేకపోతే విమర్శల వరకే పరిమితం అవుతుందా పిఠాపురం పంచాయతీ? ఇదే పని చేసే కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, అది మీరు పాత రికార్డు తీసుకుంటే మీ దగ్గర విజువల్ కూడా ఉంటది. అవును, మీరు మా స్టేజ్ మీద మాట్లాడినప్పుడు విజువల్లే కదా, స్టేజ్ మీద అదే మీరు చెప్పింది. చూడండి, అది మీకు తెలుస్తుంది. అవును, ఉంది చూసానులేండి చాలా. మాట ప్రకారం ఆయన నిలబడ్డారు. పురుషోత్తపట్నాన్ని ముందు స్టార్ట్ చేశారు. మొన్న ఊడుపులు అవడానికి కారణం పురుషోత్తపట్నం. ఈవేళ ఏలేరు ఫేజ్ 2కి ఎస్టిమేషన్ వేయించారు. దాని మీద అధికారులతో డిస్కషన్ అయ్యాక ఫైనలైజేషన్ అవుద్ది. కాదు సార్, ఇప్పుడున్న ఈ పరిస్థితిలో 850 కోట్లు ఒక పిఠాపురానికే కేటాయించే పరిస్థితి ఉందా? హామీ అయితే ఇచ్చారు కానీ వాస్తవాలు మాట్లాడుకుంటే
అంటే థైలాండ్ నుంచి వర్క్ పాత్ వే స్టార్ట్ చేస్తారు సార్. థైలాండ్ నుంచి పిఠాపురం వరకు స్టార్ట్ అవ్వాలంటే 400 కోట్లు సరిపోదు. ఉమ్, అక్కడి నుంచి పైన స్టార్ట్ అవ్వాలంటే ఇంకో 400 ఉండాలి. ఉమ్. ఫస్ట్ థైలాండ్ క్లియర్ అయిందంటే ఫ్లడ్ కంట్రోల్కి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో తప్పే చేశారో లేకపోతే పొరపాటే జరిగిందో లేకపోతే దాన్ని నిర్వీర్యం చేశారో అనుకుందాం. అలా జరిగి ఉండేలా ఉంటే అంత డేరింగ్గా ఆయన కాకినాడ ఎందుకు వస్తారు? ఆ నియోజకవర్గాల్లో వరద ప్రాంతాల్లో ఆయన ఎందుకు పర్యటిస్తారు? ఎక్కడ మేజర్ ఎఫెక్టెడ్ ఎక్కడైతే కోరుకుందో ఆ ఏరియాకి రాలేదు కదా ఆయన. ఉమ్. ఏ అక్కడ మీ వాళ్ళు ఎక్కువ ఉన్నారా? జనసేన టీడీపీ వాళ్ళు? మా వాళ్ళు ఎక్కువ ఉండడం కాదు, అక్కడ ఎఫెక్టెడ్. సొద్దగడ్డ కొండకాలం అంటే ఈబీసీ కాలనీ, కంకర్రావుళ్ళు, శివాలయం మాన్యం, ఎస్సీ కాలనీ, దగ్గర 20,000 జనాభా మునిగిపోయి ఏరియా. ఉమ్. ఆ ఏరియాకి రాలేదు ఆయన. ఎక్కడైతే గండ్లు పడ్డాయో అక్కడికి రాలేదు. ఉమ్. పిఠాపురం మండలంలో ఎక్కడైతే మొత్తం మునిగిపోయినాయో 14 గ్రామాలు అక్కడికి రాలేదు. ఆయన ఒక పార్ట్ ఒక ఏరియాకి వెళ్ళాడు. అంటే ఏంటి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే మీరు అడ్డుకుంటారా ఏంటి? కారణం ఏంటంటే ఆ గ్రామాలు కొంచెం వైసీపీ సపోర్టెడ్ గ్రామాలు, 2 గ్రామాలు. ఆహా, ఓకే. అది వైసీపీ సపోర్ట్ అని అక్కడికి వెళ్ళారా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి? సపోర్టెడ్ గ్రామాలు. అంటే మీ సపోర్ట్ గ్రామాలు ఇవి. ఆయన వస్తే మీరు ఏమన్నా అడ్డుకుంటారు, ఇబ్బంది ఓవరాల్ గా మా పెడతారు? సపోర్ట్ కాన్స్టిట్యున్సీ అంతా సపోర్టే. గుడ్లో మెల్ల కొద్దిలో గొప్ప కొంచెం సపోర్టెడ్ గ్రామాలు కదా అని వెళ్ళారు. అది ఎప్పుడు గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పుడు వెళ్ళలేదు పాపం. వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా ఈవేళ వెళ్ళారు. సో ఆయన ప్రశాంతంగా పంపిస్తారా? ఏమన్నా ఆందోళనలు అవి కూడా చేసే పరిస్థితి ఉంటుంది? ఎందుకంటే మీరు ఏమంటే ఆయన ఎట్టి పరిస్థితి తప్పు చేశాడు, ఈ నియోజకవర్గానికి అన్యాయం చేశాడు, అది గలవైపుతున్నాం, అందులో తేడా లేదు. మాది క్రమశిక్షణ గల పార్టీ, అలిగిన రౌడీల పార్టీ కాదు. అతను వెళ్తున్నాడు, వెళ్ళండి, ప్రజలు అడుగుతున్నారు కదా అక్కడ. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే వర్మ గారు ఓపెన్ గా స్ట్రైట్ గా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు టూర్ ఉంది అంటే నిన్నటి నుంచి అక్కడ జరిగిన కార్యక్రమాలు ఏంటి? మీకేమన్నా ఆదేశాలు వచ్చినాయా మీ పార్టీ నుంచి, లేదా జనసేన నాయకులకి ఏమైనా మా ఆదేశాలు పార్టీ వచ్చినాయా? నుంచి ఆదేశాలు ఏమీ లేదండి. మా పార్టీ ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. పార్టీ లైన్ లో రైతుల సమస్యల్లో మేము ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతాం, అందులో తేడా లేదు. అతను తప్పు చేశాడు కాబట్టి నిలదీసి అడుగుతాం మీ ద్వారా, అందులో తేడా లేదు. పవన్ కళ్యాణ్ మీద వేయడానికి కాదు. ఓకే, వాళ్ళు సొంత గ్రామాలు అతను చేశాడు, నేను చేయలేకపోయాను ఒక మాటతో పోతే చెప్పానండి. మేము కూడా విమర్శించడం కదా. మేము చేయలేకపోయాను, దోపిడీతో ఉండిపోయాను, దోపిడీలో నిమగ్నం అయిపోయాను, దోపిడీ లెక్కలు చూసుకోవడానికే సమయం ఉంది, రైతుల కోసం లేదు. ఓకే, అంటే వైసీపీ సానుభూతి లేకపోతే వైసీపీ సింపథైజర్స్ ఉన్న ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారు అంటారు. మరి రైతులు అడ్డుకుంటున్నారని ఇందాక మీరు అన్నారు. ఎక్కడ రైతులు అడ్డుకుంటున్నారు? అడ్డుకుంటున్నారు అక్కడ నాగలపల్లి, రవణకపేట రైతులు అడుగుతున్నారు కదా, క్వశ్చన్ చేస్తున్నారు కదా. ప్రైవేట్ సెక్యూరిటీతో ఎక్కడికక్కడ తాళ్ళు కట్టేసుకుని వెళ్తుంటే ఎలా కుదురుతుంది? చంద్రబాబు నాయుడు వెళ్ళినట్టు జనాల్లోకి వెళ్ళాలి. వెళ్ళాడు ఆ వయసులో, 75 ఏళ్ళ వయసులో విజయవాడలో ఎలా పనిచేశాడు చంద్రబాబు నాయుడు? ఓకే, ఏమని అడుగుతున్నారండి రైతులు? ఇప్పుడు ప్రభుత్వం మీది కదా, ఆయన ఏం అడుగుతారు? ఆయన అడుగుతున్నారు, నువ్వు చేసిన మోసం వల్ల మేము ఎలా ఉన్నామని. ప్రజలందరికీ తెలుసు కదా. ఓకే, మరి ఆయన ఏమంటున్నారండి? ఆయన నవ్వుతే వెళ్తాడు. ఆయన ఏమంటాడు? చిరునవ్వే సమాధానం బొగ్గలేలా పెట్టి. ఆయన సమాధానం ఏం చెప్పడు కదా, చిరునవ్వు. ఏమన్నా కొబ్బరి నుండి రాసుకున్న తల ఉంటే తల మీద నివరడం, అంతే తప్పితే వేరేదే ఉండదు. ఓకే, స్థానికంగా మీరు అక్కడ నాయకులు, టీడీపీ ఇన్ఛార్జు, గతంలో మీరు ఎమ్మెల్యే కూడా చేసిన అనుభవం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం మీది కదా, ఇంకా ఆయన అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక ప్రాజెక్టు వలన కొన్ని దగ్గర 60-70 వేల ఎకరాలకి మునిగిపోకుండా ఆర్థికంగా రైతు నిలబడే ప్రాజెక్ట్ ని, చంద్రబాబు ఇచ్చిన ప్రాజెక్ట్ ని నువ్వు క్యాన్సిల్ చేస్తావు. నిజం ఒప్పుకో, ఈ డిస్కషన్ ఉండదు. అసలు నీ ఆలోచన రైతుల కోసం ఆలోచన లేకుండా చేయడం దుర్మార్గం. రైతుల కోసం ఇచ్చిన ప్రాజెక్ట్ ని పాడు చేయడం దుర్మార్గం. ఈ రోజంతా తెలుసుకో ఎంత నష్టం జరుగుతుందో. నీ యొక్క అసమర్థత వలన, పట్టించుకోని విధానం వలన, రైతుల మీద ప్రేమ లేకపోవడం వలన ఎన్ని వేల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి, ఎన్ని వేల ఎకరాలు నష్టపోయారో ఆర్థికంగా అన్నది ఒకసారి అర్థం చేసుకోమని చెప్తున్నాను. నువ్వే మోసం చేసి, నువ్వే అన్యాయం చేసి, నువ్వే వరద కారకుడు అయ్యి ఈవేళ పరామర్శ ఏంటంటే సిగ్గు లేకుండా. ఓకే,
సో ఈ రాజకీయాలన్నీ పక్కన పెడితే ఇన్ని వందల మంది ఇన్ని వేల మంది నష్టంలో ఉన్నారు. వాళ్ళకి ఇమ్మీడియట్గా కాస్త ఉపశమనం కలిగించే విధంగా చర్యలు అయితే చేపట్టారండి. తాగునీరు ఇస్తున్నాం, ఉమ్, భోజన వసతి ఇచ్చాం, రెన్యువేషన్ జరుగుతూ ఉంది. ఎక్కడ డ్యామేజెస్ ఉన్నా డ్యామేజెస్ నోట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎక్కడైనా సరే కెనాల్ ఎక్కడ ఆక్యుపేషన్ ఉన్నా వన్ వీక్ 10 days అన్ని ఓపెన్ చేస్తున్నాం. ఉమ్, రైతుకి నష్టపరిహారం ప్రిపేర్ అవుతుంది. హార్టికల్చర్ కానీ వరికి కానీ ఇట్లన్నిటికి అధికారులు ఫీల్డ్ లో ఉన్నారు, కలెక్టర్ ఫీల్డ్ లో ఉన్నారు, రాత్రింబావులు పనిచేస్తున్నారు కలెక్టర్. మేము ఫీల్డ్ లో ఉన్నాం. ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటా ఉన్నాం. ఆయన వరద వచ్చినప్పుడు కనపడలేదు, ప్రభుత్వంలో రాలేదు. తుఫాన్లు వచ్చినప్పుడు రాలేదు. కాదండి, గత ప్రభుత్వంలో వచ్చినాయి వచ్చినప్పుడు వరం గారు. లేదు. గత ప్రభుత్వం 2019 నుంచి పంట 24 వరకు పరిహారాలు ఇవ్వలేదు, ఇన్సూరెన్స్ కట్టక. ఇది చాలా చేశాడు ఆయన. రైతులకి ఎక్కడ కూడా ఫేవర్ చేయలేదు. ఓకే వరం గారు, గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా పిఠాపురానికి? ఏమీ లేదండి. అప్పట్లో ఏం వరదలు లేవు అతను కదా. అభివృద్ధి ఏమీ చేయలేదు. పిఠాపురానికి సంబంధించి 1 ఇంచ్ అభివృద్ధి రైతులకు కానీ వేరే విధంగా ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. కాదండి, నేను అనేది ఏంటంటే అప్పుడు వరదలు కానీ ఈ టైప్ లేదు కదా అంటున్నాను. భారీ వర్షాలు వచ్చింది, ఒకసారి వచ్చింది కదా. ఆ వరదల టైంలోనే నేను పాదయాత్ర పెడితే అరెస్ట్ చేశారు కదా. ఓకే, మరి అప్పుడు ఎలాంటి సాయం అందించారు? అప్పుడు సాయం అందించలేదా ప్రభుత్వం? అసలు ఏమి సాయం. మత్స్యకారులకి లేదు, తుఫాన్లు వస్తాయి, అదొక సెపరేట్ అడ్మినిస్ట్రేషన్ అంతే. సాయం చేయకుండా ఎలా ఉంటారండి వరదలు వచ్చినప్పుడు? అప్పుడు రాలేదా లీడర్స్ ఎవరోని? రాలేదు, జగన్మోహన్ రెడ్డి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగేవారు కాదు కదా. ఆయన ఏ రోజు ప్రజల కోసం తిరగలేదు కదా. ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం తిరుగుతున్నారు ఆయన. సో పిఠాపురాన్ని అధికారం కోసం తిరుగుతున్నారు. మీ ప్రాంతం ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏదన్నా వచ్చి మంచి చెడ్డ చూస్తే ప్రజలు అభిమానిస్తారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఎందుకంటే బస్సులో కూర్చుని 9 రోజులు ఆఖరికి పెళ్లి రోజు కూడా చేసుకోకుండా, వినాయక చవితి పండుగ కూడా లేకుండా ఎందుకున్నారైనా? ప్రజలు గౌరవించారు. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, నువ్వు పరిపాలించాలి. సరైన పరిపాలన ప్రజలకు ఇవ్వాలి, జవాబుదారీతనంగా ఉండాలి, కష్టంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉండాలని 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పనిచేశారు. ఓకే, మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీరు చెప్పిన ఈ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో తిరిగారా? ఆయన వేరే ప్రాంతాలకు వెళ్ళారా? అంటే ఇక్కడ కళ్యాణ్ గారు మొన్న వచ్చారు కదా అని చెప్పి ఆయన ఇక్కడ కిర్లంపూడి మా బార్డర్కి వచ్చారు. అక్కడ చూసుకుని వెళ్ళారు. మా దాన్ని బస్సులో రివ్యూ చేశారు. బస్సులో అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఎస్సీ ఇరిగేషన్, ఈ ఇరిగేషన్ తో మాట్లాడారు, కలెక్టర్ తో మాట్లాడారు. దీని ప్రాసెస్ అంతా పంపించమన్నారు. అక్కడ ఏఎన్సీ వాళ్ళందరితోటి మీటింగ్ పెట్టి టెక్నికల్ గా ఏ విధంగా చేయాలో ఆలోచించేద్దామని చెప్పారు. ఓకే సార్, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన అక్కడ ఏదో సైట్ ఏదో తీసుకున్నారు కదా, అది పూర్తిగా మునిగిపోయిందంటే నిజమా? జగనన్న కాలనీ 38 ఎకరాలు, 20 లక్షల రేటు, 60 లక్షలకి ప్రభుత్వం ఇచ్చింది, 40 లక్షలు కొట్టేశారు. వాళ్ళకి చుట్టూ కాలువ, వర్షం వస్తే బయటికి వెళ్ళడానికి లేదు, హాస్పిటల్కి వెళ్ళడానికి లేదు, ఏ విధమైన సంబంధాలు మనతో లేవు. ఆ విధంగా ఉంది. దానికి ఇప్పుడు బ్రిడ్జి ఒక 2-3 కోట్లు పెట్టి బ్రిడ్జి కట్టాలి. వీళ్ళు పడిన కక్కుర్తి 35 లక్షల రూపాయల కక్కుర్తి గురించి 2000 మంది అక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అక్కడ విజిట్ నేను పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళాం. సమస్యలు ఆయన కూడా తెలుసుకున్నారు, అక్కడ జరిగిన వాస్తవాలు తెలుసుకున్నారు. ఓకే, కాదు కళ్యాణ్ గారు రావచ్చు కదా. కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పట్టాలు ఇచ్చాడు కదా, అక్కడికి వెళ్తే అందరూ బిర్యానీ వేసి భోజనం పెడతారానికి. అక్కడ రాలేదు. అక్కడికి వస్తే బిందులు చెంబులు పెట్టుకుని రెడీగా ఉన్నారు. ఎక్కడండి? జగనన్న కాలనీలో. ఓకే, ఇప్పుడు జగనన్న కాలనీ కూడా వెళ్ళలేదా ఆయన? అక్కడికి వెళ్ళట్లేదు. ఇచ్చిన జగనన్న కాలనీకి వెళ్ళట్లేదు. అది చిత్రం. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ల్యాండ్ కొన్నారు కదా అక్కడ, అది కూడా మునిగిందట నిజమా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ల్యాండే ప్రత్యేకంగా కదండి. అది కాదు, అలాంటి ప్లేస్ లో ఎందుకు కొన్నారు అని ముందస్తుగా తెలియదా అని, అది కూడా తెలియదు. అంటే ఇంత ఉధృతంగా వస్తుందని ఎవరు ఊహించలేదు కదా. ఇంత ఉధృతంగా వస్తుందని ఊహించలేదు. దాని మంచి భూమి తేడా అనేం కాదు. ఒకసారి వరదలు వచ్చినప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంటుంది. అది ఉన్న 1 or 2 days లో అది ఆల్రెడీ క్లియర్ అవుతుంది వాటర్. ముందస్తుగా వర్మ గారిని ఏమన్నా పోలీసులు మీరేం బయటికి రావద్దు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని అడిగారు పోలీసులు. మేము అటువంటి క్రమశిక్షణ గల పార్టీ మాది తెలుగుదేశం పార్టీ. మేము అటువంటి ఆయన చేసినట్టు ఆ కార్యకర్తలు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చేసేవారు. అటువంటి క్యారెక్టర్లు మాకు లేవు. సిగ్గు లేకుండా ఆయన పర్యటన చేసుకుంటున్నాడు, ప్రజలు అర్థం చేసుకుంటారు, వెళ్ళండి అన్న. ఓకే, ఆపడం వస్తే ఆయన ఎక్కడ వస్తారు లోపలికి? కాకినాడ జిల్లా వ్యాప్తంగా మొత్తం లీడర్స్ అందరూ ఈరోజు అక్కడే ఉన్నారా?
అందరూ ప్రతి జిల్లా నుంచి 200-300 కార్యకర్తలతో ఆయన ఇక్కడికి వచ్చాడు. మీ అందరికీ ఇష్టమైన ద్వారంపూడి గారు కూడా వచ్చారా? ఉన్నారు, ద్వారంపూడి గారు కూడా ఉంటారు. ఆయన లేకుండా ఎలా ఉంటాడు? ఆయన ఎక్కడో చోట ఉంటాడు, బయట కనపడక. ద్వారంపూడి లేని జగన్ ఉన్నాడు కదండి. ఏమండి కనపడితే ఏమన్నా చేస్తారా ఏంటి? కాకినాడ జిల్లాలో ద్వారంపూడి లేని జగన్ ఉంది. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి టూర్ అంతా కూడా ఫెయిల్ అంటారు. అంటే పర్పస్ నువ్వు అన్యాయం చేసి ఇప్పుడు ఎవరన్నా లాగిలు ఎంపగా కొట్టేసి హాస్పిటల్కి వెళ్ళి యాపిల్ పండిస్తే ఎలాగండి? చీకట్లో లాగిలు ఎంపగా కొట్టి హాస్పిటల్కి వెళ్ళి యాపిల్ పండిస్తున్నాడు ఆయన. వరదలో ముంచేసి రైతుల్ని వేళ వెళ్ళి దండం పెట్టుకుంటా నాకేం తెలియదు అన్నట్టు వెళ్తున్నాడు. జనాలకి ఎంత తెలియదు? ఓకే, అక్కడ స్టోన్లు కనపడుతున్నాయి, నువ్వు జేసీబీతో పగలగొట్టినవి కనపడుతున్నాయి. ఇప్పుడు ప్రజలు మనల్ని పైన తల వెంట్రుక కాడి నుంచి గోరు వరకు అబ్జర్వ్ చేస్తారు. నీ ప్రభుత్వంలో నువ్వేం చేసావు, నువ్వేం అన్యాయం చేసావు, ఏం న్యాయం చేసావు అని అబ్జర్వ్ చేస్తారు. చంద్రబాబు నియోజకవర్గానికి నేనున్నప్పుడు 2,800 కోట్లు నిధులు ఇచ్చాడు. అందులో 1,850 కోట్లు పురుషోత్తపట్నం, ఇది 176 కోట్లు. ఇది అయితే 2,200 కోట్లు ఓన్లీ ఇరిగేషన్కి ఇచ్చాడు. ఓకే ఓకే. సో ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అక్కడ ప్రజలకి అండగా ఉంటుంది, ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. 850 కోట్లతో ఫ్యూచర్లో అక్కడ ఇలాంటి వరద బాధిత ఫైనల్ గా చెప్తున్నానండి. ఫైనల్ గా ఈ పిఠాపురం నియోజకవర్గానికి 2 సమస్యలు. నీరు లేకపోతే ఎండిపోతాయి, వరదలు వస్తే మునిగిపోతాయి. నీరు లేకపోతే ఎండిపోతుందని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1,850 కోట్లతో పురుషోత్తపట్నం ఇచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని 2 పంటలు సస్యశ్యామలంగా పండించారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 ఏళ్ళు ఆపేసాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని పునఃప్రారంభించారు. రెండోది వరదలు వస్తే మునిగిపోతాయి. దానికి చంద్రబాబు నాయుడు గారు 176 కోట్ల నిధులు ఇచ్చి స్వయంగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ ని రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఆపేశారు. ఈ 2 ఇష్యూలు నా సీటు సమయంలో చంద్రబాబు నాయుడు గారిని నేను అడిగా, నా నియోజకవర్గం మా పిఠాపురం ఈ 2 సమస్యలు పురుషోత్తపట్నం తిరిగి ప్రారంభించాలి, ఆధునీకరణ ఆయన రద్దు చేశాడు కాబట్టి రివర్స్ టెండర్ తో అది తిరిగి ప్రారంభించాలి, 2 మాట ఇవ్వాలన్నాం, 2 మాట ఇచ్చారు. పురుషోత్తపట్నాన్ని ఆల్రెడీ ప్రారంభించారు. ఇప్పుడు దీన్ని 850 కోట్లు కాదు, అది 1000 కోట్లు అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనే కూటమి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అటు చంద్రబాబు నాయుడు గారు అవనండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు అవనండి, నేను అవనండి, ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ ప్రాజెక్టు రావాల్సిందే. ఈ ప్రాజెక్టు కోసం అవసరం అయితే నేను పోరాడతాను కూడా, అందులో తేడా లేదు. ఎట్టి పరిస్థితుల్లోనే కూటమి ప్రభుత్వం చంద్రబాబు చేతుల మీద ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఓకే, సో దానికోసం మీరు దేనికైనా తెగిస్తానంటారు? అందులో తేడా లేదు. కావాల్సింది మా ప్రజలు, మా పిఠాపురం, మా రైతులు. అంటే మీ ప్రభుత్వం కదండి. అందుకనే అంటే పోరాటం అంటే ఏదో ధర్నాలు చేస్తామని కాదు, స్పీడ్ గా పనిచేయించడం. ఓకే, మాకు అవసరాన్ని వాళ్ళకి తెలియజేయడం, ఈ ముంపు బాధితులకు కష్టాలు తెలియజేయడం, వేగాన్ని పెంచడం. సో జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ గానే పంపిస్తారు, ఏ ఇబ్బంది పెట్టకుండా. సేఫ్ గానే మేము క్రమశిక్షణగా ఉన్నాం కాబట్టి సేఫ్.